హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళ్యాణి యాదవ్ 0418. మీరు ఎప్పుడు నన్ను సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను ఏ కంటెంట్తో ముందుకు వచ్చిందంటే, ఇంతవరకు ఎప్పుడు నాకు మనీ అవసరం వచ్చినా ఎవరిని అడగలేదు మా ఫ్రెండ్స్లో. ఫస్ట్ టైం ఒకసారి అడిగి చూద్దాం, ఎలా రెస్పాండ్ అవుతారో చూద్దాం. నేను ఎప్పుడూ అడగలేదు అసలు మనీ. ఫస్ట్ టైం ఒకసారి ఎందుకో అడగాలనిపించింది. నా మొబైల్లో రికార్డింగ్ చేస్తున్నా. ఇది మా మమ్మీ మొబైల్ నెంబర్ వాళ్ళకి తెలుసు. సూ చిట్టి అంటే సూ నేమ్ అట్లా సేవ్ చేసుకుంది మా మమ్మీ. కాల్ చేద్దాం, ఎట్లా రియాక్ట్ అవుతుందో అది. హలో హలో, ఏం చెప్తానవే? చెప్పిన కదా బయట చెప్తాను. రాలే ఇంటికి? ఇంకా బయటే ఉన్నావా? లేదే, నేను ఒకటి అడుగుదామని చేసిన. నీ మొబైల్కి ఏమైంది? నా మొబైల్లో బ్యాలెన్స్ అయిపోయింది. నాది కూడా రేపు అయిపోతాను. మన ఇద్దరిది సేమ్ టైం కదా. సరే కానీ సూ, చెప్పేంటి? నాకు ఒక 500 కావాలి, మళ్ళీ ఇస్తా. కొడతా నిజంగానే అంటాను. ఫోన్ పే చేస్తా. ఎందుకని అడగవా? అడిగా. ఇంత సడన్గా ఎందుకు మనీ అడిగిన డౌట్ రాలే? ఎందుకు వస్తుంది? నీ దగ్గర నీకు అవసరం ఉన్నాయి కాబట్టి అడిగినావు. అంటే ఇది ఎప్పుడు అడిగింది? ఇంత టైంకి ఫోన్ చేసి అడిగింది ఏంది అని ఏం డౌట్ రాలే? లవ్ యూ సో. ఎందుకే? ఏంలే, ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టిన. ఈ మధ్య బాగా అవుతున్నాయి కదా ఆర్డర్స్, చూస్తే డాడీ తిడతాడని. ఇప్పుడు మనీ నా దగ్గర లేవు కదా, డాడీని అడిగితే తిడతాడేమో అని నిన్ను అడిగిన. కొట్టన్నా? కొట్టు. సరే. ఏ వద్దు, అదే ఊరికే ఇగో ప్రాంక్ వీడియో చేద్దామని ముందు వీడియో పెట్టుకొని మాట్లాడుతున్నా. నువ్వు ఎట్లా రియాక్ట్ అవుతావో చూద్దామని. నువ్వు ఏదో ఇంపార్టెంట్ ఉండి అడిగినవేమో అని అందుకే వెంబడే కొడతా అని చెప్పి అన్నా. అంతేరా, దోస్తులు అంటారా, అందుకే దోస్తులు అంటారు. లవ్ యూ. ఓకే. ఇక్కడ అన్ననే శారీస్ వచ్చినాయి తీసుకుని రాలంటే ఇటు వచ్చిన. అవునా? అదే చెప్పినావు కానీ వచ్చినావేమో ఇంటికని అనుకున్నా. నేను వెళ్ళేసి వచ్చింది. ఓకే, మరి ఇంటికి వచ్చినాక. సరే, ఓకే. ఓకే, బాయ్. బాయ్. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, డైరెక్ట్ సరే కొడతానని అనేసింది. ఫుల్ హ్యాపీ. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఫ్రెండ్కి కాల్ చేద్దాం, రజ్జి. అది ఎట్లా రియాక్ట్ అవుతుందో చూద్దాం. పోస్తుంది, కూలర్ వేసుకుందామంటే ఆ సౌండ్కి ఏమి వినపడదని ఆఫ్ చేసిన. నెక్స్ట్ రజ్జికి కాల్ చేద్దాం, ఓకేనా? అది ఎట్లా రియాక్ట్ అవుతుందో చూద్దాం. నెక్స్ట్ రజ్జికి కాల్ చేద్దాం, అది ఎట్లా రియాక్ట్ అవుతుందో చూద్దాం. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి వేరే కాల్లో మాట్లాడుతున్నారు. మీరు వేచి ఉండండి లేదా తరువాత మళ్ళీ కాల్ చేయండి. आपने जिस व्यक्ति को హలో 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 రజ్జి, నా మొబైల్లో బ్యాలెన్స్ అయిపోయింది, అందుకే మమ్మీ మొబైల్ నుండి చేసిన. అదే చిన్నాల కొమరయ్యని వాళ్ళు సౌజీ ఫోన్ చేసింది, మాట్లాడతానా? సౌజీతో మాట్లాడతానా? ఏం లేదే, ఇగో నాకు ఒక 500 కావాలి. ఎవరికి? నాకే. ఏం చేస్తావే? అంటే ఫ్లిప్కార్ట్ ఆర్డర్ పెట్టిన, అయితే నిన్ను అడుగుదామని చేసిన. ఏ నెంబర్ కొట్టాలి? ఏ నెంబర్కా? ఉన్నాయా? ఉన్నాయే. మరి మళ్ళీ ఇయ్యా, ఇప్పుడు నాగా లేవు. సరే, ఇచ్చేటి మెల్లగానే. ఏ నెంబర్ కొట్టాలి? అంటే ఏం డౌట్ వస్తలేదు, ఇది ఏంది ఎప్పుడు లేని డబ్బులు అడుగుతుందని. ఎందుకే అనుకోవాలి?
అంతే అంటావా? ఎందుకనుకో అంటే ఎమర్జెన్సీగా లేవేమో ఒకసారి నేను కూడా గిట్లనే అయింది. మా ఆహా, ఫ్రెండ్ అడిగిన ఒకసారి అవునా? ఆర్డర్ పెట్టినా రాలేదు, డబ్బులు లేవు, చూసరికి డబ్బులు లేవు, తక్కువ ఉన్నాయి. 1000 రూపాయలు అయితే 600 ఏమో ఉండే. ఆహా. ఏమైంది మరి, ఎందుకు లేవు డబ్బులు మరి? ఎందుకు లేవా? నిల్లు ఉంది అందుకే అడిగిన. నీళ్ళుందా? డాడీ కొడతాడా పైసలు? డాడీ ఇప్పటికే ఫుల్ కొట్టిండు కదా, మళ్ళీ అడిగితే నన్ను కొడతాడేమో అని నిన్ను అడిగిన. నేను కొడతా అనుకోలేదా మరి నువ్వు కొట్టినా ఏం కాదు. అంతేనా? చేస్తావా? సరే కొడతా కొడతా కొడతా. కొడతావా? ఫోన్ పే చేస్తావా? నీ ఫోన్ పేకి కొట్టాలా? కొట్టు. ఎంత కొడతావు? చెప్పినావు కదా, చెప్పినంత కొడతావా? ఏంది ఇంకేమన్నా ఎక్కువ కావాలా? నువ్వు ఇస్తా అంటే తీసుకుంటా, ఫ్రీయే కదా, ఎంత అవుతుంది? ఎంత కావాలి చెప్పు, ఇక మొమాట పడకుండా. 1000 కావాలి, మళ్ళీ ఇంకా వేరే వాళ్ళని అడుగుడు ఎందుకు? అంతేనా? సరే కొడతా. ఊకి మా పెద్దమ్మల నెంబర్ పంపించమన్నది, డబ్బులు ఇవ్వాలట, దాని నెంబర్ పంపిస్తా. సరే కానీ వద్దు. అద్దా? చల్లవాడు పండుపోయి. లేదే, నువ్వు ఎట్లా రియాక్ట్ అవుతావో చూద్దామని అడుగుదామని కాల్ చేసిన. వీడియో తీస్తున్నా, నేను వీడియో తీసా. వీడియో తీసినావా? అంటే ఇప్పుడు నన్ను వైరల్ చేయాలా? ఎస్. అంటే మన దోస్తులు ఎట్లా రియాక్ట్ అవుతారో చూద్దామని. ఎప్పుడు అడగలే కదా, నేను ఒకసారి ట్రై చేద్దాం ఎట్లా రియాక్ట్ అవుతారో అని. ఏమి అంతా అనుకున్నావా? ఇప్పుడు అది పెడితే ఇప్పుడు సుష్టి ఉండు చూసినావా అంటారు. సుష్టి మౌనికకి ఏవో నాకు చెప్తావు కదా. ఏంటిది, ఇది కూడా రికార్డ్ చేస్తాను ఏంటి? సరేలే ఉండు, ఇక ఏమద్దు కానీ. సుష్టికి చేస్తానే నెక్స్ట్, అది ఎట్లా రియాక్ట్ అవుతుందో చూద్దాం, దానితో చెప్పకు. నువ్వు నన్నే అడుగుతావా అని పోయి అంటారు చూడు. సరే మా సుషి గారు పెట్టుకోయ్యా. సరేనే ఉండు. సరే సరే, నువ్వు నెంబర్ పంపిస్తా. సరే బాయ్. అది డైరెక్ట్ మనీ ఫోన్ పే చేస్తా ఉంటుంది. ఇట్లా ఉండాలబ్బా దోస్తులు అంటే, ఏ టైంకి మనీ అడిగినా ఇట్లా కొట్టేయాలి తెలుసా. ఐఎమ్ లక్కీ కదా. అసలు ఎక్స్పెక్ట్ చేయలే నేను ఇంత తొందరగా ఎత్తా. సరే ఓకే అంటారని ఏదైనా కొంచెం డిస్కషన్ చేద్దామంటే చేయనిట్లే అసలు. ఎంత ఓకే సరే ఫోన్పే అవుతాను. డిస్కషన్ చేద్దామంటే అస్సలు వీలైతలేదు. ఓకే ఝాన్సీకి అవుతా ఇప్పుడు నేను, అది ఎట్లా రియాక్ట్ అవుతుందో చూద్దాం. ఏమో కాసేపు డిస్కషన్ చేద్దామంటే అసలు ఎక్కడ ఇట్లా అడగంగానే కథం ఓకే ఫోన్పే చేస్తా అంటున్నారు. వీళ్ళేంది ఇట్లున్నారు అసలు. ఇప్పుడు ఝాన్సీకి చేద్దాం, అది ఎట్లా రియాక్ట్ అవుతుందో చూద్దాం. లివ్వే అంటదా, ఇప్పుడు టైట్ ఉందంటదా చూద్దాం, అది ఎట్లా రియాక్ట్ అవుతుందో. నాకు తెలిసి ఏమంటుందో ఎక్స్పెక్ట్ ఒకటైతే అనుకున్నా, చెప్దా. సోషల్ మీడియా లేదా తెలియని గ్రూప్స్ నుండి పెట్టుబడి చిట్కాలు తీసుకోకండి. అవి సైబర్ నేరగాళ్లు మీ సేవింగ్స్ ఖాళీ చేసే పన్నాగాలు కావచ్చు. ఇలాంటి సంఘటనలు వెంటనే నేషనల్ సైబర్ హెల్ప్ లైన్ 1930 కి రిపోర్ట్ చేయండి. ప్రజా ప్రయోజనార్థం జారీ చేసిన వారు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. సోషల్ మీడియా లేదా తెలియని గ్రూప్స్ నుండి పెట్టుబడి చిట్కాలు తీసుకో. హలో హలో చెప్పే. ఏం చేస్తున్నావే, కాల్ చేయట్లే. లేదే, ఊడవాలి, ఇల్లు ఊడ్చి స్నానం చేయాలి. ఇప్పుడానే 2 కానీ. సరే కానీ ఝాన్సీ, చెప్పే. సూకి ఫోన్ చేసినా కానీ అది బయటకు వెళ్ళింది, కాల్ లిఫ్ట్ చేయట్లేదు. నాకు ఒక 500 కావాలి మనీ. ఫోన్ పేలు ఉన్నాయేమో చూసి చెప్తావు. చూడు. ఏంది అంత అర్జెంట్ ఉంది, ఫ్లిప్కార్ట్లో ఒకటి ఆర్డర్ పెట్టిండే, మనీ లేవు. నువ్వు ఉన్నావు కదా అని నీకు కాల్ చేసిన. ఆ మాత్రం హెల్ప్ చేయవా అని. ఉండాలి కదనే. సరే చూడు ఎంత ఉన్నాయి. ఉన్నాయి 2000 ఉన్నాయి పట్టు నీకోసం. నా కోసం 2000 ఉన్నాయా? ఎంత ఫోన్ పే చేస్తావు మరి? వసేయ్
నేను జాబ్కి పోతే అస్సలు చేసేదాన్ని ఇట్లా. ఇప్పుడు ఎంత ఒక 1 month అవుతుంది కావచ్చు జాబ్ మానేసి, కానీ 2000 ఉన్నాయా? కాదు మరి జాబ్ మానేసినాక మీ ఫోన్ పగిలింది, ఫోన్ ఎవడు కొనుక్కున్నాడే? నువ్వే కొనుక్కున్నావు అనుకో, కానీ మళ్ళా మరి ఇప్పుడు ఫోన్ పే చేస్తావా చేయవా? చేస్తా. నన్ను ఎప్పుడు ఇస్తావు నాకు? మళ్ళీ అడుగుతావా అనే దోస్తుని కదనే, అందుకే అడుగుతా. ఇప్పుడైతే కొడతావు. కాదు ఆంటీ నెంబర్ నుంచి చేసినావేంది? నా మొబైల్లో బ్యాలెన్స్ అయిపోయింది, చెప్పిన కదా ఫుల్ టైట్ ఉన్నది నిల్లు సిచ్యువేషన్, అందుకే నిన్ను మనీ అడుగుతున్నా. అదేంది నీ సిచ్యువేషన్? ఇప్పుడు నిజం చెప్పు. సేమ్ ఉండదు కానీ ఎప్పుడు సిచ్యువేషన్, నాకు కూడా అవసరం అవుతాయి డబ్బులు. నీ సిచ్యువేషన్ అట్లుందంటే నేను నమ్మ బ్రో. నమ్మవా బ్రో? అస్సలు. ఏం చేద్దామంటావు మరి? ఏ నెంబర్కి కొట్టను? ఏ నెంబర్కా? నా నెంబర్ తెలుసుగా. మీరు పని చేస్తలేదన్నా? బ్యాలెన్స్ అయిపోయింది అన్ననే, పని చేస్తుంది. వైఫై ఫోన్పే చేయి 500. చేస్తున్నావా? ఆగే ఆగు చెయ్యకే. ఎందుకే మళ్ళీ ఏం పుట్టింది? ఊరికే అన్న, నేను ఎట్లా రియాక్ట్ అవుతావు అని. వాయమ్మో, ఇలాంటి రీల్స్ నా మీద ఏకే తల్లి. ఏ కొట్టలో వద్దు చెప్పే. కొడదాం అనుకుంటానా? సరే చెప్పే. సరే కొట్టవే, బిర్యానీ తింటా ఈరోజు నీ పేరు చెప్పుకొని. సిగ్గులేదా? బతుకో. సరే నేను రీల్ తీస్తున్నా, కొంచెం వర్డ్స్ లోపల పెట్టుకో, తర్వాత మనం మాట్లాడుకుందాం. కానీ ఎందుకు ఎట్లా చేస్తున్నావు? ఉండాలిరా ఒకరు, అట్లా అందరు సైలెంట్ ఉంటే ఎట్లా? నిన్ను ఇట్లా నమ్మింది అనుకో, నన్ను నవ్విటవి నా ఇజ్జత్. అస్సలు నన్ను నమ్మిన వాళ్ళని నట్టింటే అస్సలు ముంచాను, అది నీకు కూడా తెలుసు. తల్లి తర్వాత పెట్టేసింది అది, దానికి కంట్రోల్ అయితే వర్డ్స్, సో కట్ చేసింది, తర్వాత నన్ను వేసుకుంటుంది ఇక. ఓకే, ఇది కూడా ఇలా రియాక్ట్ అయిపోయింది, మళ్ళీ కాల్ చేస్తుంది. హలో, ఆపేసినవా రీలా? ఆపేసిన, చెప్పు. ఇక చెప్తూ ఉంటాను, నాకు అర్థం కాదు. ఏముంది అందులో? రీల్ చేసే ముందు ఫ్రెండ్ చెప్పాలి రాజరా, ఇజ్జత్ లేకుండా మాట్లాడుకుంటాం మనం. నువ్వు రీల్ పెట్టిన ఇజ్జత్ దిస్తే అట్లేం ఉండదులే, కానీ నార్మల్గానే ఎట్లా రియాక్ట్ అవుతావో అని చేసిన, నేను అనుకున్నట్టుగానే రియాక్ట్ అయినా. నేను షాకు, నువ్వు కొన్ని 500 ఏందానని. అవునా? అంత షాక్ కావాల్సింది ఏముంది అందులో? నువ్వు అడగవు కదా ఎప్పుడు, ఇదేంది నాకు కొన్ని డబ్బులు అడుగుతాను అనుకున్నా. సర్లే దీనికి అవసరం ఉందేమో అనుకున్నా. కథలు ఏమన్నా పడుతుందేమో, ఫ్లిప్కార్ట్ లో ఎవరికి తెలియకుండా ఏమన్నా ఆర్డర్ పెట్టిందేమో, అందుకే నన్ను అడుగుతాను అనుకున్నా. సరే, ఇది కూడా రికార్డ్ అయింది, పెట్టేసింది. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ మౌనికి చేద్దాం. అది నా వరకైతే ఏ హెల్ప్ అయినా చేస్తుంది, కానీ మనీ అంటే ఉంటే ఖచ్చితంగా హెల్ప్ చేస్తుంది. అది ప్రజెంట్ తన దగ్గర ఉన్నాయో లేవో తెలియదు, కాకపోతే ట్రై చేద్దాం. హలో, మౌని, ఏం చేస్తున్నావే? కాల్ చేస్తలేవు? గుప్పల్పల్లి ఉన్నాను. మమ్మీదే, నా దాంట్లో బ్యాలెన్స్ అయిపోయినాయి. అదే భూపాలపల్లికి వచ్చినా అన్నావు, నా దగ్గరికి వస్తా అన్నావు, ఇంతవరకు రాలేదు. ఎండ ఎట్లా కొడుతుంది? నిన్న టెట్ రాయడానికి పోయినా, ఎందుకు అప్లై చేస్తాను, నువ్వు ఎందుకు వస్తాను? అందుకే నాలుగు అప్లై చేయకుండా సైలెంట్గా ఉండాలి. సరే కానీ మౌని, నాకు ఒక 500 కావాలి. నా దగ్గర ఇక్కడ ఉన్నాయి. లేవా? లేవు, నేను రేపు మళ్ళీ కాలేజీకి పోయేది ఉన్నది. అవునా? అర్జెంట్ అవసరం ఉన్నది. ఎందుకు? ఫ్లిప్కార్ట్ ఆర్డర్ పెట్టినా.
ఏం పెట్టుకున్నావు? ఏం పెట్టుకున్నావు? డ్రెస్. ఏమో నా దగ్గర 300 ఏమో ఉన్నాయి కానీ కాలేజీకి పోయేది ఉన్నది మళ్ళీ. 300 ఉన్నాయా? ఫోన్పే ఉన్నాయా, క్యాష్ ఉన్నాయా? అంతే ఉన్నాయి. ఫోన్పే ఉన్నాయా? మరి ఫోన్పే చేస్తావా? నాకు అర్జెంట్ అవసరం ఉంది. నాకు మళ్ళీ రేపు కాలేజీ పోయేది ఉన్నదని చెప్తానా. అన్నయ్య లేడా? లేడు. 300 అవుతుంది కానీ అదే ఏం చేయను అర్థం అవుతుంది. రజ్జికి కాల్ చేసినప్పుడు లేవే, సిచ్యువేషన్ బుక్స్ తీసుకున్నా, టైట్ ఉన్నది, ఇప్పుడైతే లేవు, ఒక 2 days అయితే చేస్తా కానీ అని అన్నది. కానీ నాకు ఇప్పుడే కావాలి అంటే మార్నింగ్ ఇట్లా అడిగే అన్నది. మా 300 ఉన్నాయి. 300 ఉన్నాయి, చేస్తా. ఫోన్పే చేస్తావు మరి? ఎంత డ్రెస్కి? 390. 300 అవుతుంది. నా దగ్గర ఇంకా 100 ఉన్నాయి ఫోన్పేలో. చేస్తావు మరి? చేస్తానే. మరి నీకు రేపు చార్జెస్కి ఎట్లా? అదే చెప్తాను, కాలేజీకి పోయేది ఉన్నదని. నాకంటే కాలేజ్ ఎక్కువ నానే, తీయరా 2 రోజులు పోకుంటే ఏమవుతా? స్టార్ట్ అయిన కాంచి పోలే కదా, మెసేజ్ వచ్చింది, లేకపోతే పోకపోదును. అవునా? మరి ఇప్పుడు ఎట్లా? నాకు అవసరం ఉన్నాయి. డ్రెస్ క్యాన్సిల్ చేయన్నా మరి? డ్రెస్ బాగా నచ్చింది నాకు. క్యాన్సల్ లేవంటే పోతారు కదా, మళ్ళీ ఒకసారికి రమ్మంటే రారా? నాకు ఇప్పుడు అది రేపు ఎల్లుండికి అవసరం ఉన్నది, అందుకే పెట్టిన. మరి కొట్టా నానే? కొడతావా? చెప్పు మరి, నీ ఇష్టం. నాకైతే డ్రెస్ కావాలి. అన్నయ్యని అడగలేదా మరి? అన్నయ్యని అడగలే, తిడతాడని. సరే మరి కొడతాను. మరి ఎప్పుడు ఇస్తావే? ఇప్పుడైతే ఇయ్యనే, ఈ మధ్యలో అయితే. ఇక నా దగ్గర ఉన్నాక నేను నిన్నెందుకు అడుగుతా, కానీ ఈ మధ్యలో అయితే ఇయ్య. అదే మరి కాలేజీ పోయేది ఉన్నదని చెప్తాను, కొడతా కానీ. సరే లేవా? ఉన్నాయి అంటానే, 300 ఉన్నాయి అంటానా కదా. ఉన్నాయి కానీ నేను అబద్ధం ఎందుకు చెప్తా, ఉన్నాయి కానీ పని ఉన్నది వాడితో కానీ చెప్తాను. సరేలే, ఇంకా డ్రెస్ క్యాన్సిల్ చేస్తా. కొడితే తీయగా మరి నాకు మళ్ళీ తర్వాత పంపి ఎప్పుడన్నా. మరి నేను అడుగుతా ఇక రేపు పోవడానికి. అన్నయ్య అడుగుతావా? ఇప్పుడు కొడతావా మరి? కొడతా. సరే, నా నెంబర్ తెలుసు కదా. ఒకసారి మరి నేను ఈయన ఫోన్ చేసి అడుగుతా, రేపు ఇస్తావా నాకు మరి అని. ఇప్పుడు అర్జెంట్ అవసరమే, నువ్వు అడిగేంత టైం లేదు. వాడు ఆల్రెడీ కాల్ చేసిండు, ఫ్లిప్కార్ట్ వాడు. సరే కొడతాను, చూసుకో. అన్నయ్య అడుగుతావేమో. ఇక కొడదు, అర్జెంట్ అంటాను కదా, కొడతాను. అది నా నెంబర్ తెలుసు కదా, దానికి కొట్టు. మావుని కొడుతున్నావా? కొడతాను, ఉండు. ఆగిగా ఆగు, కొట్టకు. అందుకే ఊరికే అడిగిన. నేను కొడదామని తీస్తానా? నువ్వు ఎట్లా రియాక్ట్ అవుతావో చూద్దామని ఊరికే అడిగిన. నీ కాలేజ్ కంటే ఎక్కువ బంగారం నా డ్రెస్. ఇది తీసినా కూడా తెలుసా నీది? తీసినావా? ఫోన్పే కొట్టేయా, ఇంకేంది. ఈరోజు నీ పేరు చెప్పుకొని బిర్యానీ తింటా, టుమారో మా ఇంటికి వచ్చే, ఇద్దరం కలిసి ఎంజాయ్ చేద్దాం. ఇగో తీసి చూస్తా. సరే అద్దులే, రేపు పోతున్నావా నే కాలేజ్కి? పోవాలే. సరే సరే. టెస్ట్ చేస్తాను అన్నట్ట. టెస్ట్ చేసుడని కాదు, ఎప్పుడన్నా అడిగిందానే నేను? అడగలేదు. నీ దగ్గర ఉంటాయా? నేను షాక్ అవుతాను మరి. ఎట్లా రియాక్ట్ అవుతారో చూద్దామని. 300లకు అడుగుతాండి, నీ దగ్గర ఎందుకు ఉండేరు అని నేను అనుకుంటానా? అవునా? ఎట్లా రియాక్ట్ అవుతావు? కరెక్ట్ 372 ఉన్నాయి. 372 ఉన్నాయా?
ఉమ్. అయితే 300 కొడదామని ఫిక్స్ అయినావు. అయినా ఓపెన్ చేసిన అదే ఫోన్ పే. మీరు నా బంగారాలే, నా బంగారాలు మీరు. అందుకే నా దోస్తులయ్యారు. నాకు దోస్తులైనంటే వాళ్ళు మామూలుగా కాదు, ఇక వేరే లెవెల్. సరే ఇక పోతున్నావు అయితే. నా దగ్గరికి వస్తానని రానే రాలేదు దొంగ మొహం దానా. రేపు పోయి అచ్చుడే కాలేజీకి. రేపు పోయి వస్తావా? మరి మనం టెంపుల్కి పోదామను. టెంపుల్కి పోదామను. ఎప్పుడు ఇక పోదాం అనేది. సరే సరే, నువ్వైతే కాలేజ్కి పోయిరా. ఇక్కడ అన్నాను లోకల్ టెంపుల్కి వెళ్దాం. ఇక్కడికన్నా పోదామని అనుకున్నా కానీ కాలేజీకి పోతా. సరేనే, స్టార్ట్ అయిన కాంచి పోలే. తర్వాత చేస్తా తిని మళ్ళీ. సరే బాయ్. నేను చెప్పిందా మనీ విషయంలో, అంటే ఇది ఏదైనా చేసిస్తుందా, ఏదైనా హెల్ప్ అడిగితే. కొంచెం మనీ విషయంలో దానికే టైట్ సిచ్యుయేషన్. సో చేస్తుందో చేయదో అనుకున్నా, అది కూడా ఆల్మోస్ట్ చేసేస్తానన్నది. ఫుల్ హ్యాపీ అసలు. ఓకే, అసలు అందరు ఎవరు ఓకే చేస్తారు అనిపించింది, కానీ ఇది చేస్తుందంటే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు చూడు ఎంత గొప్ప వస్తుందో. ఓకే బాయ్. ఇంకా లాస్ట్ వన్ ఒకరున్నారు, సౌజీకి ఇద్దాం. ఇది సౌజీ, ఇది చాలా ఇన్నోసెంట్, ఒక క్లోజ్ ఫీల్ అన్నట్టు దీంతో నాకు. దాన్ని చూడగానే హగ్ చేసేసుకుంటా ఫస్ట్, ఎప్పుడు మీట్ అయినా. ఇది ఎట్లా ఫీల్ అవుతుందో చూద్దాం. దీన్ని కూడా ఇంతవరకు ఎప్పుడు నేను మనీ అడగలేదు, ఫస్ట్ టైం. అది నమ్మదు అసలు. చూద్దాం ఎట్లా ఫీల్ అవుతుందో. వస్తుంది. హలో హలో. హలో, సౌజీ. ఈ నెంబర్ అమ్మదా అనే? మమ్మీదే. నా మొబైల్లో బ్యాలెన్స్ అయిపోయినాయి అయితే. అవునా? ఏం చేస్తున్నావే, తిన్నావా? ఏం లేదు, కస్టమర్స్ వచ్చిండ్రు, మాట్లాడతాను. అవునా, బిజీ ఉన్నావా? ఇది ఒక్కటి ఈ డిజైన్స్ చూపిస్తానా, తీసుకున్నాక చేయన్నా అని చెప్పు. నువ్వు చెప్పు. ఏం లేదే, ఒక 500 కావాలి అయితే. సరే, కొడుతుంది మళ్ళీ ఇస్తానో ఏనో తెలియదు, మరి నాకుగానైతే లేవు ఇప్పుడు. నువ్వు ఎప్పుడన్నా ఇచ్చినా మంచిదే, కొడుతుంది. అంటే నేను బయటికి పోతున్నా, ఏదైనా షాపింగ్ చేద్దామని, డబ్బులు లేవు, అందుకే కాల్ చేసిన నీకు. ఓకే, నేను ఏమన్నా చేసుకో. మళ్ళీ కొట్టేది కూడా నమ్మకం లేదు నాది, చెప్తాను నాది ముందు. నువ్వా? ఓకే, సరేలే. సరేనా? ఓకేనే. ఫోన్పే చేస్తావా? చేస్తా. ఏంది ఇట్లున్నారు అసలు? ఇట్లా అడగంగానే ఇట్లా ఫోన్పే అంటారు. ఏదైనా డిస్కషన్ చేయొచ్చు కదనే. అంటే ఏం కొనుక్కుంటావు నువ్వు? పక్క పిల్లలు కొనుక్కుంటావా, బొట్టు పిల్లలు? అది మ్యాటర్ కాదే. 500 ఎందుకే? ఎప్పుడు లేదు, ఎందుకు అడుగుతానవే? ఏం అవసరమే? ఏం అర్జెంట్? ఏం లేదు. అయితే ఎట్లా? సరే 8, 9 అవుతుంది. సౌజీ, ఎందుకురా? కళ్ళు ఫోన్పే చేయి మరి. సరేనే. ఏ నెంబర్కి వేస్తావు? నెంబర్ చెప్పు. నా నెంబర్ ఉందిగా నీ దగ్గర. అదే నెంబరా? నాకు వాట్సాప్ చేయవే ఒకసారి. 62 నెంబర్. సరేనే, చేస్తావా? చేస్తాను. ఒక్క నిమిషం. అర్జెంటా? అద్దులే, చెయ్యకు, ఊరికే అడిగిన. 8. సౌజీ, అరే కళ్ళు, నీ మీద ప్రాంక్ కాల్ చేసిండే నేను. అబ్బా, నన్ను కూడా వదిలిపెడతలేవు కానీ. నిన్ను ఎట్లా వదిలిపెడతారా? అసలు మస్టే నువ్వు. నేను నిజమే అనుకుంటాను. కొంచెం అన్న డౌట్ వస్తలేదు అని ఇది కాల్ చేసి డబ్బులు అడుగుడు ఏంది అసలు అని. ఏమో అట్లా ఎందుకు అనుకుంటాము చెప్పు. అవును కదా, నేను కూడా అదే అన్నా రజ్జిని. రజ్జికి కాల్ చేసిండే, చేస్తే అది కూడా ఇట్లనే ఎందుకే నువ్వు అడుగుతాను ఏంది అని అన్నది. నాకు అవసరం ఉండయా అని నేను అన్నా. సరేనే, కస్టమర్స్ మళ్ళీ చేస్తా. ఓకే బాయ్ సౌజీ, ఆహా, లవ్ యూ.
అవిరా బాయ్. బాయ్. హలో బాయ్ రా. బాయ్. ఉండు, కస్టమర్స్ ఉన్నారా? పెట్టేసి అది బిజీ ఉన్నది, ఎవరో కస్టమర్స్ వచ్చినట్టున్నారు. అది మగ్గం వర్క్ డిజైనర్స్ అవి బిజినెస్ స్టార్ట్ చేసింది. సో ఎవరో వచ్చినట్టున్నారు, అందుకే బిజీ ఉన్నది, లేకుంటే ఇంకా చాలాసేపు మాట్లాడేది. ఇది కూడా డైరెక్ట్ ఇంకా దేనికి ఏంటి అనగలే, సరే ఓకే చేస్తానన్నది. ఇట్లున్నారు నా ఫ్రెండ్స్ అయితే, ఇంకా దేనికి ఏంటి అనగలే, సరే ఓకే చేస్తానన్నది. ఇట్లున్నారు నా ఫ్రెండ్స్ అయితే. వాళ్ళకి ఏది కావాలో నాకు అర్థమైతలేదు, కానీ లోపలైతే హ్యాపీగా ఫీల్ అవుతున్నా, ఫీల్ అవుతుంది. కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ నేను అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీ కళ్యాణి యాదవ్ 0418. ఓకే, సబ్స్క్రైబ్.